ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించినటువంటి షిప్స్ మీద దాడుల కోసం అని చెప్పి ఇరాన్ ఒక యుద్ధ విమానాల్ని 2 యుద్ధ విమానాలు పంపించింది. ఒక్కొక్క యుద్ధ విమానంలో ఇద్దరిద్దరు పైలట్లు ఉన్నారు. ఒక విమానంలో మాత్రం ఒక పైలట్టే ఉన్నారు. ఇంకొకటి మొత్తం 3 యుద్ధ విమానాలు అనమాట. మూడిట్లో ఒక దాంట్లో ఇద్దరున్నారు, మిగతా రెండింటిలో ఒకళ్ళొక్కళ్ళ చొప్పున ఉన్నారనమాట. ఇవి పాతకాలపు యుద్ధ విమానాలు. ఆ యుద్ధ విమానాల ద్వారా అటాక్కి వెళ్ళినటువంటి సందర్భంలో రాడార్తో ఐడెంటిఫై అయ్యి ఉండటం వల్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవడం వల్ల అవి పేలిపోయినాయి. ఆటోమేటిక్ కుప్ప కూలిపోయినాయి. దాంట్లో ఉన్నటువంటి పైలట్లు ఎజెక్ట్ అయ్యారు. అంటే కరెక్ట్గా పేలిపోయే సందర్భంలో బటన్ నొక్కేస్తారు, వాళ్ళు ఎగిరి అవతల పడిపోతారు. ఆ పడిపోవడం ఆ దగ్గరలో ఉన్నది. మనకు అప్పుడు అభినందన్ ఎట్లయితే పిఓకేలో పడ్డారో అట్లాగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు అట్లాగా 4 బ్రతికే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఖతార్లో పడ్డారు. ఖతార్కి సంబంధించినటువంటి భౌగోళిక లోపల పడటం అన్నది కీలకమైంది. ఇప్పుడు ఖతార్ సైన్యం వాళ్ళని క్యాప్చర్ చేసింది. సైనిక పరమైన చర్యలు ఏం తీసుకోవద్దు, వాళ్ళని ఐక్యరాజ్య సమితికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న జెనీవా ఒప్పందం ప్రకారం మా పైలట్లకి గౌరవం ఇవ్వండి అని చెప్తోంది ఇరాన్.